నాకు ఇక్కడ నడు దగ్గర 3 డిస్కులు అడిగారు సార్ హాస్పిటల్కి వెళ్తాను. ఓకే అండి. చెయ్యి వేసేది కాదండి. ఓకే అండి. విపరీతమైన పోటు వచ్చేసేది. ఓకే అండి. అప్పుడు మీకోసం ఒకరు చెప్తూ వచ్చాను సార్. మీరు ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు? 2 నెలలు ఇబ్బంది పడ్డాను సార్. 2 నెలలు ఇబ్బంది పడ్డారు. మెడిసిన్ అని యూజ్ చేశారా? మేము 2 నెలలు వాడానండి. ఓకే. ఏంటి ఏం చేస్తుంటారు మీరు? నేను ఫోటోగ్రఫీ సార్. ఓకే అండి. అయితే బండి మీద కూడా ఇబ్బంది పడకుండా మెడ పడేసేది, జంట లేగనిచ్చేది కాదు. అంటే ఏంటంటే బండి మీద ఎక్కువ తిరుగుతారా? బండి మీద ఎక్కువ జర్నీ చేస్తానండి. ఎలా ఉంటుందండి జర్నీ? అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు? రోజుకి 200 కిలోమీటర్లు ఉంటుందండి. తక్కువ 200 కిలోమీటర్లు. ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి సార్. ఓకే అండి. కాకినాడ రావడమో, రాజమండ్రి రావడమో, వైజాగ్ వెళ్ళడమో జర్నీ ఉంటుందండి. ఓకే. మీకోసం తెలిసినాక ఎక్కడికి వచ్చాను సార్. ఓకే. చాలా అంతా హ్యాపీగా ఉంది. కెమెరా ఎన్ని రోజులు మీకు ట్రీట్మెంట్ చెప్పాము ఇక్కడ? మీకు నాకు 10 రోజులు చెప్పారు సార్. ఓకే అండి. 10 రోజులు మీరు ఎలా చెప్పారో అలాగే తగ్గింది సార్. ఓకే అండి. తగ్గింది సార్. మీరు ఏంటంటే వర్క్ ఎలా ఉండేది? నేను ఈ బాధ వచ్చిన తర్వాత కనీసం కెమెరా కూడా చేతి పెట్టుకోలేకపోయింది సార్. ఓకే అండి. కెమెరా కూడా చేతి పెట్టుకుంటే పీకేసి అండి, జంటల కిందకి దిగలాగేసి. ఓకే. ఇప్పుడు ఎంత నా పని నేను చేసుకుంటున్నాను, జర్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాను. ఓకే అండి. ఓవరాల్గా ఎలా ఉంది మీకు ట్రీట్మెంట్? చాలా హ్యాపీ సార్. ఓకే అండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? నేను నాకు ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా నాడీ కేర్కి కంపల్సరీగా నేను ప్రిఫర్ చేస్తున్నాను సార్. ఓకే అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.